దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రపంచంలో ఈవేళ చాలామంది భగవాన్ ఫలానా లేదా ఫలానా భగవానులు ఇలా పేర్లు పెట్టుకున్న వాళ్ళని చాలామందిని మనం వింటుంటాం. భగవత్ శబ్దం ఎవరికి తగునో ఆ శబ్దానికి అసలు అర్థం ఏమిటి, ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భగవద్గీతలో ఎక్కడెక్కడ శ్రీకృష్ణుడు పలుకుతూ ఉంటాడో దానికి ముందుగా శ్రీ భగవానువాచ అనే ఆరంభమవుతుంది. అంటే భగవాన్ అనేటటువంటి పదానికి ఆయనే తగును. పూర్వకాలానికి సంబంధించినటువంటి మహనీయుల్లో కూడా వేదవ్యాస భగవానులు, పరాశర భగవానులు, భగవాన్ వశిష్ఠ, చాలామంది మహానుభావులకి భగవాన్ అనే పేరు పెడుతున్నాం. కౌసల్యాదేవి రాముడు పట్టాభిషేకం చేసుకోవలసిన సమయానికి సరిగ్గా అడవికి బయలుదేరతాడు. పరిస్థితి అట్లా తయారైంది. పాపం ఆవిడకి దుఃఖం పొంగు కూర్చుంది. ఆవిడకి అడుగుతుంది, ఏమయ్య ఏమిటి నీ చేతికి కంకణం కట్టినటువంటి ఆ వశిష్ఠ భగవానుడు దేం సంకల్పం చెప్పి కట్టాడయ్యా? కాంతార కంద ఖననం రచయ ఇతి నూనం కిం ఆబద్ధవాన్ ప్రతిసరం భగవాన్ వశిష్ఠ. వశిష్ఠ భగవానుడు అని అంటుందన్నమాట. ఆయన నీ చేతికి కట్టిన కంకణాన్ని కాంతార కంద ఖననం రచయేతి ఇలా సంకల్పం చెప్పాడు ఆయన. ఏదో హాయిగా చంద్ర సూర్యులు ఉన్నంత కాలము మన వాళ్ళు చెప్తుంటారు కనుక ఈ ఆస్తి స్థిరముగా ఉండవలను, లేకపోతే ఈ కార్యము జరగవలను, వీడు సుఖముగా ఉండవు ఇలా రాసేటప్పుడు డాక్యుమెంట్స్లో అలా రాస్తుంటారు కదా. అలాగ నీకు ఆ చంద్రార్కము ఈ వంశాన్ని నువ్వు పరిపాలిస్తూ ఉండాల్సింది, లేదా నీ పరంపర పరిపాలించాల్సింది అని నీకు పట్టాభిషేకానికి కంకణం కట్టాల్సినటువంటి మహనీయుడు. కాంతార కంద ఖననం రచయ నూనం. నువ్వు కాంతారం అంటే అడవి, ఆ అడవిలో ఉండేటటువంటి కందలు దుంపలును వాటిని తవ్వుకు తిను అనేటటువంటి సంకల్పం చెప్పి ఏమిటి నీకు కంకణం కట్టాడా ఏమిటి? నువ్వు 14 ఏళ్ల పాటు అడవుల్లో తిరగాలని పోతున్నావు, ఏమిటా నువ్వు చేయాల్సిన పని అదా అని వాడు బాధపడుతుంది. సరే, అది కావ్యాల సంగతి అనుకోండి, దాన్ని మనం ఓ పక్కన పెట్టుకుందాం. భగవాన్ అనే పదం ఎంతోమందికి మనం వాడడం చూస్తున్నాం లోకంలో. శ్రీకృష్ణుడికి వాడడం మనం వింటున్నాం భగవద్గీతలో. సో ఈ పదాన్ని ఎవరికి పడితే వాళ్ళకి వాడచ్చా అంటే అలాగా వాడడానికి తగదు అని ఋషులే నిర్ణయం చేశారు. పదం వాడచ్చు, కానీ మిగతా చోట్ల వాడితే ఎలా చెప్పాలి? సాక్షాత్తు శ్రీకృష్ణుడికి వాడితే దాన్ని ఎట్లా చెప్పాలి?
అంటే భగవంతుడికి అవతారం అని నిరూపితమైనటువంటి వాటికి వాడితే ఎలా అర్థం చెప్పాలి, మిగతా వాటికి ఎట్లా అర్థం చెప్పాలి అని తెలుసుకునే ముందర అసలు ఆ పదానికి అర్థం ఏమిటో తెలియాలి కదా ముందర. భగవాన్ అని అంటే, భగవాన్ అంటే తెలియడం ఏమిటండి, దేవుడు అంటే అలా దేవుడు అని చెప్పడానికి వీల్లేదయా. భగవాన్ అని అంటే ఇందులో 3 ప్లస్ ఒక అక్షరం ఉన్నాయి. భగవాన్ అరక్షరం, అది హల్లు, ఉత్త హల్లు అంతే, అచ్చు కలవలేదు. కలిస్తే నా అయి ఉండేది, మామూలుగా అయితే అయింది. అది వా అని 3 అక్షరాలు ఉన్నాయి. ఏమిటి దానికి అర్థం? దీన్ని పరాశర మహర్షి చెప్పాడు ఒక చోట. జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాంసి అశేషతః భగవచ్చబ్దవాచ్యాని వినాహేయై గుణాదిభిః అని చెప్పాడనమాట. ఏమిటి అర్థం దానికి? వా అని 3 అక్షరాలు అనుకున్నాం కదా, ఒక్కొక్క అక్షరానికి 2 గుణములు అర్థము. భా జ్ఞాన శక్తి, గా బల ఐశ్వర్య, వా వీర్య తేజస్. ఈ 6 గుణాలు. ఈ 6 గుణాలతో పాటు చివరేముంది? భగవ అని ఉంది కదా, చివరి భగవాన్ అని కదా. చేత వా దాకా విడదీసేస్తే అని 2 ఉన్నాయి. మళ్ళీ వ్యాకరణంలో ఉండే ఒక నియమాన్ని బట్టి పదాల మధ్యలో కొన్ని అక్షరాలు ముందు వెనక్కి ముందుకు అవుతుంటాయి, తిరగబడుతుంటాయి. అది పదాల యొక్క నియమాన్ని బట్టి ఏదో ఉంటుంది, దానికి ఒక సూత్రం ఏదో. మనం పడికే పదాల్లో చూడండి, బ్రాహ్మణ అన్నప్పుడు బ్రా హమ అణ అని రాస్తాం. హా తర్వాత మా ఒత్తి పెడతాం. ఎలా రాస్తే అలానే పలకాలి అది. సో ముందు హా రాసి తర్వాత మా పెడతాం కనుక ఇలాగే పలకాలి కాబోలని బ్రాహ్మణ అంటారు. అంటే ఇది తప్పు అని చెప్పారు. మరి ఎలా పలకాలి? ఆ అక్షరాలు ఏమవుతాయి? అవి వ్యాకరణ నియమాన్ని బట్టి మధ్యలో ఉండే అక్షరాలు తల్లకిందులు అవుతాయి. అలా తల్లకిందులు అవగానే మకారం ముందు పలకాలి, హకారం తర్వాత పలకాలి. బ్రాహ్మణ, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ వేదం చెప్తోంది. సో పదానికి మధ్యలో ఉండేటటువంటి సంయుక్త అక్షరాలు కూడా అప్పుడప్పుడు తిరగబడి ముందుది వెనక్కి, వెనకది ముందుకి అవుతుంటాయి. అక్షరాలు మారతాయి, వాటి మీద వచ్చిన అచ్చులు మారవు. అది తమాషా. హల్లులు మారతాయి తప్ప అచ్చులు మారవు. అంచేత మొదటి అక్షరకి ఈ ఉందనుకోండి, అది మారినప్పుడు కూడా ఈ అక్కడే ఉంటుంది. తర్వాత దానికి ఆ ఉందనుకోండి, ఇది రివర్స్ అయిన తర్వాత కూడా ఆ అక్షరం తలకట్టు అక్కడే ఉంటుందన్నమాట. అలానే బ్రహ్మ అన్నప్పుడు కూడా హా మా అని మనం రాస్తాం, కానీ పలికేటప్పుడు అట్లా పలకూడదు. ఏమని పలకాలి? బ్రాహ్మ మొట్టమొదటి పలికి హా చివరికి తీసుకెళ్ళాలి. బ్రాహ్మణ అంటాం అన్నమాట, బ్రహ్మ అంటాం అన్నమాట. అలా పలకాలి అనేది వ్యాకరణం చెప్తోంది. సరే, ఏదైనా ఈ భగవత్ శబ్దంలో కూడా చివరి ఏముంది? భగవాన్ అని ఉంది కదా. వా తీసేస్తే చివరి మళ్ళీ ఆ ప్లస్ న్ అని ఉంది. ఇవి తిరగబడతాయి, వ్యత్యస్తం అవుతాయి. అయితే అప్పుడు న్ ప్లస్ ఆ అని చివరి వస్తుంది, నా అవుతుంది. ఏమిటి అర్థం? నా అని ఎందుకైంది అది? అంటే ఒక విషయం చెప్పడానికి వచ్చింది అది. వా అంటే 1, 2, 3 అక్షరాలు. ఒక్కొక్క అక్షరానికి 2 గుణాలు అర్థం అండి. ఏమేమిటది? జ్ఞానశక్తి, బలైశ్వర్య, వీర్య తేజాంసి అశేషతః. పూర్తి జ్ఞానం, పూర్తి శక్తి, పూర్తి బల, పూర్తి ఐశ్వర్య, పూర్తి తేజస్, పూర్తి వీర్య.
వాడికి ఎంతంత శక్తి ఉంటుందో అంత శక్తి ఏ విశేషణం లేదు కనుక మనం చెప్పుకోవచ్చును. ఇవి 6. ఈ 6 ఎందుకు చెప్పాలండి అంటే మనకి ఋషులు చెప్పారు, భగవన్ నీకుండే గుణాలు ఎన్నో తెలియదయా, చాలా గుణాలు ఉన్నాయి, కానీ అన్ని గుణాలు కూడా ఒక 6 విభాగాల్లోకి వచ్చి చేరిపోతాయి. ఆయనకుండే గుణాలు అసంఖ్యాకాలు అంటారు. అని అంటే లెక్క పెట్టడానికి అందనన్ని అన్నీ మనం చెప్పలేం కదా. మనకు విష్ణు సహస్రనామం లాంటి దాంట్లో 1000 నామాలు అయితే చెప్పుకోగలిగారు, కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ ఏం చేయాలి అంటే అసలు వీటిని అలా కాదయా. చూడండి, మనుషులందరినీ నువ్వు విడదేవయా అని అనుకోండి, పురుషులు స్త్రీలు 2 స్థూలంగా కేటగిరీస్ చేయొచ్చు కదా, చేసినా దాంట్లో తప్పేం లేదు కదా, అది వాస్తవమే కూడా కదా. అలానే ఈ అక్షరాల ఈ గుణాలన్నింటినీ కూడా 6 విభాగాలు చేద్దాము. ఏమేమిటవి? తవానంత గుణస్యాపి, అనంత గుణకుడివి నువ్వు అయినప్పటికీ కూడా షడేతే ప్రథమే గుణా, ఏతే షట్, ఈ 6 ప్రథమా గుణా, ఇవే ప్రధానమయ్యా. ఏమేమిటవి? జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజాంసి, అశేషత. అశేష జ్ఞానం, అశేష శక్తి, అశేష బలం, అశేష ఐశ్వర్యం, అశేష తేజస్, అశేష వీర్యం, ఇవన్నీ కూడా అశేషమే. ఇవన్నీ కూడా 6 మొత్తం మిగతా గుణాలన్నింటినీ తమలో చేర్చుకుని ఈ 6 సిద్ధపడ్డాయి. అయితే ఇవి ఎలాగా నేను చెప్తాయి అంటే, మామూలుగా ఇప్పుడు జ్ఞానం అనుకోండి, జ్ఞానం మనకే ఉంటుంది, ఏదో కొద్ది గొప్ప మనకే విషయాలు తెలుసును కదా, సామాన్యమైన విషయాలని తెలుసును కదా, ప్రతివాడికి తనకంటూ ఏదో కొంత తెలుస్తూ ఉంటుంది కదా. కానీ ఇది జ్ఞానం అనరాయా. జ్ఞానము అనంటే ఏది తెలిస్తే ఇక తెలియాల్సిందంటూ ఏది ఉండదో దాన్ని జ్ఞానము అని అన్నారు. మామూలుగా మిగతాది ఏదైనా తెలుసుకున్నాం ఈ లోకంలో ఉంటే ఒకటి తెలిస్తే దాని వరకు తెలుస్తుంది, ఇంకొకటి తెలిస్తే చెట్టు గురించి తెలిస్తే చెట్ల గురించి తెలుస్తుంది, నీళ్ళ గురించి తెలిస్తే ఆ జలాల గురించి తెలుస్తుంది, ఏదో మరొక మట్టి గురించి తెలిస్తే మట్ల గురించి తెలుస్తుంది, ఏదైతే దాని గురించే తెలుస్తుంది. కానీ అలా కాదు, ఒక్కటి కనుక తెలిసినట్లయితే మొత్తం ఇంకా ప్రపంచంలో అన్నీ అందులో ఈమిడిపోవాలి. అలాంటిది తెలిపేదేదో దాని పేరే జ్ఞానము అని అంటాము. అలాగే శక్తి కూడా, అలాగే బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు మొత్తం అన్నీ కూడా అలాగే అన్నమాట. అయితే ఇవి చివర మనం ఏమనుకున్నాం, అనేటటువంటిది ముందుండే అకారంతో పాటు కలిసినప్పుడు తిరగబడగానే అది నా అయింది. ఏమైంది అప్పుడు? ఈ 6 ఉన్నాయి, జ్ఞానశక్త్యాదులు 6 ఉన్నాయి. నా తదితరమైనవేవి లేవు, తదితరమైనవేవి కూడా లేవు. వినాహేయై గుణాదిభి, హేయ గుణములనేవి వీటికంటే అతిరిక్తమైనవి ఏవీ లేవయా అని చెప్తోంది మనకి పరాశర మహర్షి యొక్క వాక్కు. అర్థాత్ ఏం తెలిసిన దాంట్లో మీకు? మంచి గుణములు ఉన్నాయి, ఈ మంచి గుణములు 6, ఈ 6 మొత్తం సకల గుణరాశిని చేర్చుకున్నాయి. ఇవి తప్ప వీటికి విరుద్ధంగా ప్రవర్తించే ఏవి కూడా ఆయనలో ఉండవు. అంటే సద్గుణ ఆకరుడు, దుర్గుణ దూరుడు అని చెప్పాడు. అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణ ఏకతాన. అఖిల హేయ ప్రత్యనీక అనేటటువంటిది ఒకటి, దోషాలు లేవు. కళ్యాణైకతాన అంటే కళ్యాణమే ప్రధాన లక్ష్యం కలిగినటువంటి గుణాలు కొన్ని, ఇవన్నీ ఆయనలో ఉంటాయి. భగవత్ శబ్దానికి అర్థం సద్గుణాకరుడు, దుర్గుణ దూరుడు అని అర్థం అన్నమాట. అయితే జ్ఞానశక్తి బాలేశ్వర్యాలు మనకు కూడా ఉన్నాయి కదండి, కొద్దో గొప్ప జ్ఞానం మనకు కూడా, శక్తి కొద్దో గొప్ప మనకు కూడా ఉంది. అందులో మన గ్లాసునైనా మనం ఎత్తుతున్నాం కదా. ఏదో పహిల్వాన్లాగా
ఓ 200 కేజీలు మనం ఎత్తలేకపోవచ్చు, కానీ ఏదో కొంచెం గ్లాసుని ఎత్తేపాటి శక్తి అయితే మనకు కూడా ఉంది కదా. శక్తి ఉంది, బలము ఉంది. ఏదో వీడిని వాడిని కొడుతున్నాం కదా. ఐశ్వర్యం అంటే మనకి ఏదో కాస్త నియమన సామర్థ్యం ఉంది, వీడిని మనం శాసిస్తున్నాం, ఇలా చేయి అలా చేయి, ఏదో కాస్త పైసలు గీసులు కూడా మనం వాడుతూనే ఉన్నాం. మనలో కూడా కొంత తట్టుకోగలిగేటటువంటి శక్తి ఉంది. ఎస్, మనలో కూడా ఉంది కొంచెం. మనలో కూడా ఒక రకమైనటువంటి ప్రభావం ఉంది. మన పేరు చెబితే మంచోళ్ళో చెడ్డోళ్ళో నలుగురైతే చుట్టూ చేరతారు కదా. చేరిన వాళ్ళని బట్టి నువ్వు ఎలాంటి వాడని మిగతా వాళ్ళు గుర్తిస్తారు, అది సరే. కానీ మనలో ఉండేటటువంటి ఈ ప్రతి క్షణకాలపు పనులన్నీ కూడా, మనం చేసేటటువంటి అన్నీ కూడా, ఇవన్నీ మొత్తం కొద్దో గొప్ప మనకు కూడా ఉన్నాయి. మరి ఇలాంటివే ఉంటే ఆయనే భగవంతుడు ఎందుకు, మనం మాత్రం అవ్వలేమేమిటి భగవంతుడు అంటే? మనలో కూడా ఉన్నాయి, కానీ మనవన్నీ ఫలాపేక్ష ఎదురు చూసేటటువంటి గుణాలు. ఏదైనా మనం ఒక తెలివిని కాస్త వాడామంటే ఎంత పైసలు వస్తాయి ఆలోచిస్తాం. బలాన్ని కొంత వాడామంటే దానివల్ల లాభం ఏమిటి? మనకు ఉండేటటువంటి తేజస్సు కొంత చూపించామంటే దాంతో మనకి ఏం వస్తుంది? ఎప్పుడు కూడా ప్రతిఫల అపేక్ష లేకుండా ఏ పని మనం చెయ్యం. అసలు ఎప్పుడూ చేయడనుకోండి వేరే విషయం. అయినప్పటికీ కూడా మనం ఏమీ ఆశించకుండా ఏమీ చేయలేము. చేత మన గుణాలన్నీ కూడా ఒకదానిని అపేక్షిస్తూ ఏర్పడేవి. కానీ భగవంతుడి గుణాలు అట్లాగా ఏవి ఆశించి చూపే గుణములు కావు. అవన్నీ వినా హేయైర్ గుణాధిపి, ఏ దోషములు లేకుండా కడిగి ఆరపోసినటువంటి పరిశుద్ధమైనటువంటి గుణములు అవన్నీ కూడా. ఇది భగవత్ శబ్దానికి అర్థమండి. అంటే మంచి గుణాలు ఉన్నవాడు, చెడు లేనివాడు అనేది మనకి సుఖంగా తెలుస్తోంది. అందులో జ్ఞానశక్తి బలాదులు ఉన్నాయి అని తెలుస్తోంది. ఇవన్నీ మొత్తం ఆయన యొక్క లక్షణాలు. భగవన్ అంటే ఆయన. అర్జునుడు అందుకోసమని ఆ పదాన్ని ఇప్పుడు ప్రయోగిస్తున్నాడు. నహితే భగవన్ వ్యక్తిం విదుః దేవా న దానవాః. దేవతలు కానీ దానవులు కానీ తే వ్యక్తిం, నీ యొక్క అసలు స్వరూపాన్ని, స్వస్తి నాకు చెప్పబోయా, నీకు సుఖం కలుగుగాక అని అర్జునుడు అడుగుతున్నాడు. వీళ్ళెవ్వరూ తెలుసుకోలేరు కనుకనే నేను నిన్ను అడుగుతున్నా. నీ గురించి మరి ఇంకెవరు చెప్పాలి? మిగతా వాళ్ళంతా కూడా సమగ్రంగా తెలిసిన వాళ్ళు కారాయే అని తర్వాత శ్లోకంలో అంగీకరిస్తున్నాడు. స్వయమేవా ఆత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. హే జగత్పతే లోకనాథ, హే దేవదేవ. దేవతలు అనదగినటువంటి ఒక జాతి, మనుష్యులు ఇది ఒక జాతి, తిర్యక్ అది ఒక జాతి. ఎవరెవరైతే ఈ లోకంలో ఉండేవాళ్ళు ఉంటారో వీళ్ళు ఎవ్వరూ కూడా నేను తెలుసుకోలేరా, ఎవ్వరు. స్వయమేవాత్మనాత్మానం, స్వయమేవా నీ అంతట నువ్వే, మరొకరి వల్ల ప్రేరణ చేత కాదు. ఆత్మనా నీ గురించి, ఆత్మానం నిన్ను, వేత్తత్వం నీవు తెలుసుకుంటావు. నీ వల్లనే నీకు నీ గురించిన జ్ఞానం కలిగింది. మరి మాలాంటి వాళ్ళందరికీ నువ్వు కలిగిస్తే కలిగింది. బ్రహ్మగారికి అంత జ్ఞానం వచ్చింది, నువ్వు కలిగించావు కదా. ఇది మేం చెప్పేది కాదు, వేదమే చెప్పిన మాట. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. సో మనకి నీ అంతట నువ్వు తెలుసుకుంటే, నీ అంతట నువ్వు చెబితే ఎవరికైనా తెలియాల్సిందే తప్ప వాళ్ళ ప్రయత్నంతో తెలియడం, తెలుసుకోవడం అనేటటువంటిది అసాధ్యం. స్వయమేవ ఆత్మనా ఆత్మానం, ఆత్మానం
నిన్ను గురించి ఆత్మన నీ ద్వారా మాత్రమే స్వయం వేత్తత్వం నువ్వు తెలుసుకుంటావు. అంటే మనకెవ్వరికి కావాల్సిన ఆయన ఇవ్వాల్సింది, బ్రహ్మగారికి ఆయన ఇవ్వాల్సిందే, రుద్రుడికి ఆయన ఇవ్వాల్సిందే, ఇంద్రుడికి ఆయన ఇవ్వాల్సిందే, చంద్రుడికి ఆయన ఇవ్వాల్సిందే, ఎవరికైనా ఆయన ఇవ్వాల్సిందేనండి. ఈ మాట మనకి 15వ అధ్యాయంలోకి వెళ్ళాక చెప్తాడు ఆయన. మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః. వేదాలు చెప్పేది నన్నే, కానీ నన్ను గురించి ఇంకొకటి ఎవరైనా తెలుసుకుంటాడా? నో, తెలుసుకోలేడు. మరి ఎవరికైనా తెలుస్తుందంటే ఏమిటి అర్థం? నేనిచ్చిన జ్ఞానమేనయ్యా. మన ధ్రువుడు గురించిన కథ విన్నాం మనం. తపస్సు చేశాడు ఆయన, భగవంతుడు సంతోషించాడు, వచ్చాడు, కనిపించాడు ఎదురుకుండా. ఏమాయ్ అని పిలిచాడు ఆయన. మాట్లాడదామని కోరుకుంది. లోపల బాటలన్నీ మంచి బ్రహ్మాండంగా లోపల ఉప్పొంగి ఉప్పొంగి వస్తున్నాయి. కానీ అందులో ఏ మాటలు తీసుకోవాలో ఎలా పలకాలో తెలియనటువంటి ఉక్కిరి బిక్కిరిగా ఉండిపోయాడు అలాగే పిల్లాడు. చిన్నపిల్లాడు కదా. పాపం భగవంతుడికి ఆనందం వేసింది, జాలి వేసింది. తన దగ్గర ఉండేటటువంటి ఆ చేతిలో శంఖాన్ని ఒక్కసారి ఆయన బుగ్గకి తగిలించాడు. అంతే. ఇక చూసుకోండి, లోపల నుంచి ఓ పెద్ద ధార, అమృత ధార అలా ప్రవహించింది. భగవంతుడిని స్తోత్రం చేస్తూ ఆయన ఇస్తే వచ్చింది. మిగతా ఎవరికైనా అంతే. యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై బ్రహ్మణే. బ్రహ్మగారికి ఇచ్చాడని తెలిసింది ఆయన. ఋషులకి ఆయన ఇస్తే తెలిసింది, వ్యాసాదులకి ఆయన ఇస్తే తెలిసింది. ఎవరికైనా ఆయన అనుగ్రహించకుండా తెలియం అనేటటువంటిది జరగదు. అందుచేత స్వామిన్ స్వయమేవాత్మన ఆత్మానం వేత్త పురుషోత్తమ. ఇది భగవంతుడికి ఉండే నామాల్లో ఒక అసాధారణమైనటువంటి నామం పురుషోత్తమ. ఇది కూడా మళ్ళీ 15వ అధ్యాయంలో ఆయనే చెప్తాడు. అందుకోసం మత్తః స్మృతి జ్ఞానం. తెలివి కొత్తది కావాలంటే నేను ఇవ్వాలి, తెలిసింది తలవాలంటే నేను చేయాలి. లేదు ఒకవేళ దాన్ని మరపించాలంటే కూడా నేనే మరపిస్తాను. ఇందులో కొంచెం ఇనిషియేటివ్ ఎక్కువ తీసుకుంటారు మనుషుల వరకును, కానీ మర్చిపోవడం లాంటిది ఎక్కువ చేస్తుంటారు. జ్ఞాపకం చేసుకోవడం తక్కువ చేస్తుంటారు. తెలుసుకోవడం అనేది అసలు చెప్పు. తమకి తెలిసిందే పైత్యాన్ని ఏదో లోకంలో చెప్పాలనుకుంటారే తప్ప తెలుసుకుందాం కొత్తది అని అనుకోవడం కొంచెం కష్టం. ఎందుకని? నువ్వు పురుషోత్తముడు కనుక. ఎలాంటివాడు అని నీ గురించి వేదం చెప్తోందో అని ఆయన 4 విశేషణాలు వేశాడండి. భూత భావన, భూతేశ, దేవదేవా, జగత్పతే. వేదాలు కీర్తన చేశాయి ఆయన గురించి, అవి చెప్తున్నాడండి ఆయన. మొట్టమొదట జగత్తుకి కారణం చెప్పింది ఈ మాట కూడా వేదం. సకారణం కరణాధిపాధిప. ఈ జగత్తుకంతటికి ఆయనే కారణం, నారాయణుడే కారణం. అంతేకాదు కరణ అధిప అధిప. కరణములంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకి అధిపుడు జీవుడు, ఆ జీవుడికి కూడా అధిపుడు కరణాధిప అధిప. ఇంద్రియములని నియమించేవాడాయనే, ఇంద్రియములు నియమించే జీవుడిని నియమించేవాడాయనే. కనుక ఆయనకి మరొక పైన మరొకటి ఎవరు లేరు. ఆయన భూత భావన. భూతములంటే మొత్తం జీవుడితోటి కూడుకుండేటువంటి ఈ ప్రకృతి అంతా. దీనికి భావన, ఆ రూపకల్పన చేసేవాడు ఆయనే. భూత భావన. భూతేశ, సర్వభూతాలకి ఆయనే ఈశుడు, నియంత. ఈశుడు అంటే నడిపించేవాడు, కంట్రోలర్. ఇది కూడా మళ్ళీ వేదమే చెప్పింది. తమీశ్వరాణం పరమం మహేశ్వరం. ఈ మాట కూడా మళ్ళీ వేదం చెప్పిందే కదా. భూతేశ, దేవదేవా, మళ్ళీ అదే వేదం చెప్పింది. తం దైవతానాం పరమం చ దైవతం. వాళ్ళు మనని ఎలా చూస్తారో, అంటే మనకి వాళ్ళకి ఎంత తేడా ఉందో, ఈ దేవతలకి బ్రహ్మగారికి ఎంత తేడా ఉందండి. అలాంటి బ్రహ్మగారికి ఆయనకి అంతకంటే మించిన తేడా ఉంది. అసలు వీళ్ళెవరికైనా అందేవాడే కాడాయన. తం దైవతానాం పరమం దైవతం.
దాన్ని చెబుతున్నాడు ఈయన. దేవదేవా, చివరిది జగత్పతే. ఈ సంసారానికి అంతటికీ నీవే పాలకుడవు. పతిం పతీనాం పరమం పరస్తాత్ విదామదేవం భువనేశమీడ్యం వేదం చెప్తోంది. పతిం పతీనాం మనకి పురుష సూక్తాదుల్లో కూడా చెప్తుంది. పతిం విశ్వస్యాత్మేశ్వరగం, విశ్వస్య పతి పాలకుడు అని అర్థం అన్నమాట. వేదాలు చెప్పిన లక్షణాలు కలిగిన వాడవు నీవేనయ్యా అని నేను అంగీకరిస్తున్నాను. నిన్ను తెలిపేవాడు మరొకడు లేడు. అసలు నిన్ను తెలిసిన వాడే లేడు. తెలిస్తే కదా తెలపడానికి మళ్ళీని. చేత నీ గురించి నీకు మాత్రమే తెలుసును కనుక ఎవరికి ఏ కొద్దిపాటి తెలియాలన్నా నీవు తెలిపితే తెలుస్తుంది. నాకేనా అంతే. అలాంటి మహనీయులైనటువంటి నారదాదులకే నీవు చెప్తే తప్ప తెలియదంటే నాలాంటి వాళ్ళకి ఎక్కడ తెలుస్తాయి కనుక నేను ఎవరి మీద ఆధారపడలే, నీ మీదే ఆధారపడుతున్నాను స్వామి, నాకు నువ్వు తెలపవలసింది అంటూ 16వ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించబోతున్నాడు. క్రమంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.